దేవుని యొక్క వాక్యాన్ని భక్తులుగా చదువుకుందాము. అది నిర్గమకాండ గ్రంథము 20వ అధ్యాయము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడనైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడనైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలికూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరల ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవదము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరంగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీలతో ఈలాగు చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతునని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ఆమేన్. మా మీద ప్రకాశింపజేయుచున్న తండ్రి వందనములు. నీ సన్నిధి లేని స్థలము లేదు. నీ సన్నిధి కాంతి ప్రసరింపని చోటు లేదు. పొదలోని సన్నిధిని ఎదలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్య మర్మమెట్లు గ్రహింపగలము. సర్వ సంపూర్ణత నీ సన్నిధిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి ఈ వాక్య భాగమును వెలిగించుము. యేసు నామమున
అడుగుచున్నాము. ఆమేన్. నిర్గమాకాండములో ఒక కథ. ఒక పొద ఉన్నది. ఆ పొదలో అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో ప్రభువు ఉన్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడినాడు. మోషే దేవునితో మాట్లాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్ళుమని అబ్రహాముతో అనగా వెంటనే దేవుని మాట ప్రకారము వెళ్ళెను. ఇక్కడ దేవుడు మోషే ఐగుప్తుకు వెళ్ళుమంటే నీవెవరినైనా పంపుకొనుము, నేను వెళ్ళలేను, నేను నత్తివాడను అని సాకులు చెప్పగా దేవుడు బలవంతముగా పంపెను. ప్రభువు అక్కడ ఒక మాట చెప్పాడు. ఈ పొద స్థలము పరిశుద్ధ స్థలముగాను నీ చెప్పులు తీసివేయము అని అన్నాడు. మోషే దేవుని ఎదుట ఎదిరించి ఏమన్నను బాగానే గాని పొద దగ్గర దేవుని చూచెను, దేవుని సన్నిధిని చూచెను, దేవుని మాటలు విన్నాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత! దేవుని ఎదిరించే ఈ మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది. దేవుని సన్నిధి వల్లనే ధన్యత వచ్చింది. సన్నిధి వల్లనే చివరకు దేవుని మాట విన్నాడు. ఈ మురాబి మనిషికి ఎంత ధన్యత వచ్చింది. ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్ళలేదు, గొర్రెలు కాయటకు వెళితే దేవుని సన్నిధి వచ్చింది, ఒకదానికి పోతే మరొకటి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి దుర్మార్గుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళరా, దొరికేదే దొరుకును. 1 గద్దింపులు, 2 వర్తమానము, 3 అద్భుతములు, 4 ధైర్యము, 5 సేవ, 6 ఆదరణ, ఈ మొదలైనవి దొరుకును. నేడు కూడా దొరుకును. నేడును మీ గ్రామములో సన్నిధి కూటము పెట్టుకోండి, అప్పుడు ఇవన్నీ దొరుకును. మోషే పొద దగ్గర నుండి ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు నుండి ఎర్ర సముద్రము దాటి అడవిలో ఉన్న సీనాయి పర్వతం ఎక్కినాడు. మంచి ఉన్నతమైన కొండ, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినాడు. అక్కడ దేవునితో మాట్లాడే ధన్యత దొరికింది. మన వలె 1 గంట కాదు, 40 రోజులు తిండి తిప్పలు లేవు. గొప్ప సన్నిధి. మనలో ఎవరైనా 40 దినములు దైవ సన్నిధిలో ఉంటే చచ్చిపోతారు. అన్నం లేక నీళ్ళు లేక చస్తారు. ఈ మోషే మాత్రము చావలేదు. మన బైబిలులో దాదాపు కీర్తనల్లో 16వ అధ్యాయము 11లో జీవమార్గము, కొండ మీద మోషే జీవమార్గము అనగా జీవముతో ఉన్నాడు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇక్కడ మోషే సుఖముగా ఉన్నాడు. సీనాయి కొండపై సన్నిధిలోనున్న మోషే 1 జీవముతో ఉన్నాడు, 2 సంతోషముగా ఉన్నాడు, 3 సుఖముగా ఉన్నాడు. ఈ మోషే వలనే మన దేశంలో ఒక భక్తుడు లెక్కవేసి 40 దినములు సన్నిధిలో ఉండాలని వెళ్ళారు గాని కృషించిపోయారు. ఆయన దైవభక్తుడే, సంపూర్ణ సమర్పణ గలవాడే, ప్రత్యక్షత గలవాడే. ఎందుచేతనగాని 40 దినములు ఉపవాస సన్నిధి భాగ్యము కలుగలేదు, కృషించిపోయారు. మనకు తెలియదు, ఆయనకు తెలియదు కానీ మోషే మాత్రము 40 దినములున్నను తిండి నీరు లేకపోయినను శరీర బలము తగ్గలేదు. ఆశ్చర్యము! మన తెలుగు జిల్లాలో ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞ ప్రకారము 90 దినములు దేవుని సన్నిధిలో ఆహారము నీరు లేకుండా ఉంది. కానీ అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు త్రాగి 90 దినములు ఉండిపోయింది. అక్కడ నుండి రాగా మోషే దగ్గర నుండి పెద్ద గీత దావీదు రాజు వరకును. ఈ దావీదుకు తీరిక లేదు, ఎప్పుడునో యుద్ధములే. దావీదు గురించి బైబిలులో ఒక మాట ఉన్నది, మనిషితో మాట్లాడిన విధముగా దేవుడు నాతో మాట్లాడినాడని దావీదు సాక్ష్యము ఇస్తున్నాడు. సీనాయి కొండ మీద మోషేకు దేవుడు వ్రాసి చూపించాడు, అట్లే దావీదుకు గాలిలో వ్రాసి చూపించినాడు. గనుక మనమందరము సన్నిధిలో ఉండవలెను. ఆమేన్. దీవెన. అలాగూ ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము, జీవభాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.